ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ డబ్బును గురువారం నుంచి రైతుల ఖాతాలో జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. 12 డిసెంబర్ 2018 మొదలుకొని 9 డిసెంబర్ 2023 మధ్య ఆయా బ్యాంకులలో రుణం తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ పథకం వర్తించనుంది. 2 లక్షల లోపు ఉన్న బ్యాంకుకు లోన్ డబ్బును ప్రభుత్వం చెల్లించేందుకు చర్యలు చేపడుతుంది. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం మొదలుకొని ఆగస్టు 15వ తేదీ వరకు 3 విడతలుగా రుణమాఫీకి సంబంధించిన డబ్బును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. మొదటి విడతగా 1 లక్షలోపు రుణం తీసుకున్న రైతుల ఖాతాలలో ఆ డబ్బును గురువారం సాయంత్రం 4 గంటలలోపు ఖాతాలో జమ చేయనుంది. మొదటి విడత మొత్తం 1,65,937 మంది రైతులకు ఈ లబ్ధి చేకూరాలని ఉంది. మొదటి విడత లబ్ధి చేకూరే రైతులలో మహబూబ్నగర్ జిల్లాలో 39,000 మంది రైతులు, నాగర్ కర్నూలు జిల్లాలో 46,788 మంది, గద్వాల్ జిల్లాలో 24,398 మంది, నారాయణపేట జిల్లాలో 27,345 మంది, వనపర్తి జిల్లాలో 28,408 మంది రైతుల ఖాతాలలో డబ్బు జమ కానుంది. రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో రుణమాఫీకి సంబంధించి హామీ ఇచ్చినట్లుగా ప్రస్తుతం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు చర్యలు తీసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన రైతు వేదికల వద్ద గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత రైతులతో కలిసి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సంబరాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తదితర చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకునేలా కార్యక్రమాల నిర్వహణకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. రుణమాఫీతో పలువురు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.